హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇక్కడ మా అమ్మ ఉదయమే లక్ష్మీదేవి పటాన్ని పూజించింది. మళ్ళీ ఈ విధంగా పసుపుతో ముద్దను చేసి వినాయకుడిగా భావించి ఆయనకు కూడా పూజన చేసింది. అలాగే మిగతా అన్ని పటాలకి కూడా దీపారాజన బొట్లు పెట్టి దీపారాజన చేసుకుంది. ఆ తర్వాత కాస్త నిదానంగా కలశం పెట్టుకోవడానికి ఈ విధంగా పీట మీద పసుపు నీళ్ళతో పీటను అలికి ఈ విధంగా ముగ్గు పెట్టుకుంటుంది. అందులో కుంకుమ పసుపు వేసింది. కుంకుమ పసుపుతో పాటు అక్షంతలను కూడా వేసి ముగ్గు మీద ఆ తర్వాత కలశానికి రెడీ చేసుకుంటుంది. దీని మీద కూడా వేయాలా? ఈ విధంగా ప్లేట్లో కూడా కుంకుమ పసుపు వేసి రాగి కలశాన్ని కూడా పసుపుతో అలంకరించి పెట్టుకుంది. వాటికి బొట్లు పెట్టి కలశాన్ని సిద్ధం చేస్తుంది. ఈ విధంగా నీళ్లు పట్టి పెట్టుకోవాలి. అమ్మవారికి తోరణంలాగా ఆకుకి 9 పొరల దారం తీసుకొని ఇలా తోరణంలాగా కట్టాలి. ఈ కలశాన్ని మనం అమ్మవారిగా భావిస్తూ ఈ గంగా జలంలోకి కూడా కాస్త కుంకుమ పసుపు అక్షింతలు వేసి ఈ కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి. కొద్దిమంది వెండి కలశాన్ని వెండి పీటని కూడా పూజలకు పెడుతూ ఉంటారు. అలా ఎవరి శక్తి సామర్థ్యాలకి తగ్గట్టు వాళ్ళు అమ్మవారి కలశాన్ని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా కలశం మీద టెంకాయను ఉంచడానికి కూడా ముందుగా టెంకాయని పసుపుతో అంతా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బొట్టు పెట్టుకొని అమ్మవారికి రెవిక గుడ్డను పెట్టి ఈ విధంగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని పూలు వేసాము. ఇక్కడ వస్త్రాన్ని కూడా వేసాము అమ్మవారికి. అమ్మవారికి ముఖ్యమైనవి ముందుగా పసుపు కుంకుమ గాజులు పూలే కదండి. ముందుగా ఇవి అలంకరించాము. తర్వాత మిగతా అలంకరణ అంతా చూడండి. 5 రకాల పండ్లు 3 రకాల ప్రసాదాలు అమ్మవారి ముందు ఉంచాం. ఇక్కడ ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని ఇక్కడ మనం వాడుకలో ఉన్న నాణ్యాలను కడిగి అమ్మవారి ముందు ఉంచాం. అలాగే మొదటి తాంబూలం అమ్మవారికని అక్కడ తాంబూలంలో ఒక పండు ఉంచి అమ్మవారి ముందు ఉంచాం. అక్షంతలు ఉంచాం. ఇక్కడ అమ్మ పసుపు కుంకుమ పెట్టుకొని దేవుడికి దీపారాజన చేసుకొని ఈ విధంగా మొక్కుకుంటుంది. అలాగే అందరికీ ఇవ్వవలసిన వాయినాలు కూడా దేవి ముందు ఉంచాం. ఇలా దేవికి నారికేల సమర్పణ అయ్యాక వ్రతకథను చదువుకున్నాము. ఆ తర్వాత హారతి ఇచ్చి అందరికీ వాయనాలు ఇచ్చుకున్నాం. ఈ విధంగా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారిని లక్ష్మీదేవిలాగా భావించి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమ అందజేసి వాయనంగా తాంబూలాన్ని అందివ్వాలి. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాకుండా ఇంటికి ముత్తైదువులు వచ్చినప్పుడు వాళ్ళకి కనీసం పసుపు కుంకుమైనా ఇవ్వడం మన సంప్రదాయం.